హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెద్దగా లేదు. తగ్గిపోతుంది అని కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. సిటీలోనా? లేకపోతే ఔట్‌స్కర్ట్స్‌లోనా? అంటే నిజంగా హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్ అని ఎటు వెళ్ళినా సరే చూసిన ప్రతి ఏరియాలో కన్‌స్ట్రక్షన్సే కనిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు లేదు అని అంటున్నారు కదా! మీరేమంటారు మరి? మీరన్న విషయంలో కొంచెం వాస్తవం ఉంది. ఎక్కడ లేదంటే 60, 70,000, 80,000, 90,000 అంటే ఒక స్టాగ్నెస్ట్ సిట్యుయేషన్ వచ్చిన దగ్గర మీకు స్లో డౌన్ అవుతది. బట్ సిటీ ఔట్‌స్కట్స్‌లో మీకు మంచి బిజినెస్ ఉంది కదా! హ్మ్. ఆల్రెడీ మీరు ఓఆర్ఆర్ సర్వీస్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్న సబ్ రిజిస్ట్రేషన్‌కెళ్తే డైలీ 100 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ అయితున్నాయి. మన పిల్లలు మంచిగా చదువుతున్నారంటే మీరు ఎక్కడ చూస్తారు? ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తారు. అందులోనేగా పాస్ మార్కులు వస్తే పాస్ అయినట్టు, లేకపోతే ఫెయిల్ మార్కులు ఫెయిల్ అయినట్టు. బట్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్‌లో మీరెందుకు రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో అన్ని రిజిస్ట్రేషన్ అవుతుంటే రియల్ ఎస్టేట్ లేదని ఎందుకంటారు? అది అది మీ మైండ్‌లో ఉంది. రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ కొన్నారనుకోండి. కార్ షోరూమ్‌లో ఎళ్లి కొటేషన్ తీసుకొని సమ్ ఏదో మంచి కారు అనుకున్నారనుకోండి. మళ్ళీ మీరు షోరూమ్ నుంచి బయటికొచ్చేసరికల్లా అవే కార్ కనిపిస్తుంటాయి మీకు రోడ్ మీద. ఎందుకు ఇంతకుముందు ఆ కార్లు రోడ్ మీద లేవా? ఇప్పుడేంటంటే ఎవరైతే రియల్ ఎస్టేట్‌లో వర్క్ అవ్వట్లేదో, ఎవరైతే కొనాలనుకొని కొనట్లేదో వీళ్ళ బ్రెయిన్‌లో ఉన్నదాన్ని పబ్లిక్‌లోకి తీసుకొస్తున్నారు తప్పితే రియల్ ఎస్టేట్ బావుంది అనేది 100% మీరు లేదనుకుంటారు కాబట్టి లేదు. ఉందనుకుంటే ఖచ్చితంగా ఉంది. అది ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో చూడాలి మీరు. అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎళ్తున్నారా లేదా చూడండి ఒకసారి.